రామ విశాల విక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణస్తోమ పరాంగనా విముఖ సువ్రత కామ వినీల నిరదశ్యామ కకుత్సవంశ కలశాంబుధి సోమ సురారి దుర్బలోద్ధామ విరామ భద్రగిరిదాశరథీ కరుణాపయోనిధి ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు చెప్పిను చుచు రామభక్తులన్ వదలక బ్రోచుచుండు ఘను వాయుతనూజుని ధీతిరాజు నీ అదను దలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమా. మే నెల 2025 సంవత్సరం జూన్ నెల గురువు రాహువు మే నెలలో మారారు. మే నెలలో గురువు రాహువు శని మారారు. మొట్టమొదటిగా మే నెల 14వ తారీఖు గురువు మారాడు. ఈ గురువు మారితే ఏ రాశి వాళ్ళకి ఎట్లా ఉంది చూద్దాం. 2025 సంవత్సరం జూన్ నెల 3వ రాశి మిథున రాశి. అయ్యా మిథున రాశికే జనవరి మే నెల 14వ తారీఖు అంటే రాత్రి తెల్లవారితే 15 అనగా గురువు మారాడు. గురువు మారడం ఏంటో చెప్పాలి, ప్రత్యేకించి చెప్పాల్సి వస్తుంది. గురువు సంవత్సరానికి ఒకసారి మారతాడు. ఇప్పుడు 6 నెలలకు మారాడు. వక్రం అంటారు. వక్రం అనే దానికి అర్థం ఏంటంటే చేసే పని ఎట్లా ఉంటుందంటే అటు ఇటు కాని పని. ఒక గిన్నె గడియాలను అనుకో సగం గడిగి సగం వదిలి పెడతారు. లేకపోతే గుడ్డలు కట్టుకుంటున్నాం అనుకోండి, ప్యాంట్ వేసుకొని చొక్కా దొడుక్కోకుండా బనీని దొడుక్కుంటాడు. ఏంద్ర అడ్డదిడ్డాల పని, ఏంద్ర వక్రం పని అంటాం. వక్ర స్థితి గురువు మంచివాడే. ఎంత మంచివాడైనా సరే తేడా వచ్చినప్పుడు వాడేం చేస్తున్నాడో వాడికే అర్థం కాదు. కాబట్టి గురువు కూడా ఈ మిథున రాశిలోనే గురువు ఉన్నాడు. లగ్నమైన రాశి అయినా కూడా మిథున రాశిలో గురువు ఉండటం చేత చాలా సమస్య. జన్మ గురువు అంటారు. జన్మ గురువు అంటే చదువుకునేవాడు పొరపాటున కూడా స్కూల్లో కూర్చొని మాస్టర్ చెప్పేదేదో మాత్రం వాడికి తలకెక్కదు. తర్వాత కాలేజీలో పిల్లాడు ఉన్నాడు, వాడికి తలకెక్కదు. ఇంటికి పోయిన తర్వాత ఏం చెప్పాడో తెలియదు. వీడు ఎక్కడేమొస్తుంది ఆలోచన, ఇంట్లో తల్లిదండ్రుల మీదో లేకపోతే ఎవరన్నా అమ్మాయి మీద ప్రేమ ఉంది దాని మీదో ఏదో ఇంకో దాని మీద పోతుంది. జాస్తి ఏం చెప్పేది విందు మధ్యలో రేయ్ లేరా ఏం చేస్తున్నారా, ఇప్పుడు నేనేం చెప్పానురా, నువ్వేమిరా నోట్లోంచి మాట్లాడు. ఏంది మైండ్ ఏమైపోయిందిరా, నోట్లోంచి మాట్లాడు. ఏమిటి వాడి బుద్ధి ముద్ద కాదు, మంచి క్లవరు. వాడి పరిస్థితి ఏమైపోయింది, నోట్లోంచి మాట్లాడట్లా. ఏరా ఏం పుట్టిందిరా నీకు, ఏం ఇచ్చినా ఓ ముద్దులా ఉంచుంటాడు. గురువు వల్ల అట్లాంటి సమస్య. మరి గురువు వాక్సిద్ధి కారకుడు, విద్యాకారకుడు, ఉద్యోగానికి కారకుడు. మరి ఏ పనైనా చేయటానికి నోరు సక్రమంగా పెట్టుకో అంటాం. ఎట్ట పడితే అట్ట మాట్లాడుతుంటే సరిగ్గా మాట్లాడటం, మంచిగా మాట్లాడు. మరి నోరు ఎట్లా పెట్టుకోవాలో తెలుసుకో, గౌరవించి గౌరవం తీసుకో. ఇట్లా మాట్లాడబాకు అంటూ ఉంటారు. ఎందుకు, మనం మాట్లాడే మాటలలో తేడా. మీ నాయన ఉన్నాడా కానీ నీ అమ్మమ్మ ఉన్నారా అంటే మీ నాయన ఉన్న ఒకటే అర్థం ఒకటే, కానీ భాషలో తేడా ఉంది. కాబట్టి గురువు జన్మలో ఉన్నందువల్ల సమస్యలు నోరా వీపుకి దెబ్బలు దాకే అని అర్థం. ఈ నోరు వల్ల కన్నులు తిని కూడా ఉన్నవాడు కూడా ఉన్నారు. కాబట్టి ఈ నోరు చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది. అదే కాదు, పోతూ పోతూ ఏం చేస్తాడు, మామూలుగా చూస్తూ పోతే పర్వాలే, ఎవరైనా అమ్మాయి పోతుంది అనుకోండి ఇట్లా చూస్తాడు. ఎప్పుడు ఆటో చూసేప్పటిగా ఆమె తిరగబడి తగ్గుతుంది. ఎందుకు తను చూస్తున్నాడో, ఏమైనా చూస్తున్నాడో, ఏం చూస్తున్నాడో ఏమర్థం కాదు. అంటే నేను ఎవరిని విమర్శించటల్లా,
టైం బాగుండనప్పుడు అక్కడేమో అమ్మాయిని గారు చూస్తుంది, కిందేదో తలతళాలేదు అదేందో చూస్తాడు, ఏమో దవడ కొడుతుంది. కాబట్టి ఈ గురువు జన్మంలో చాలా ఇబ్బంది పెడతాడు. చిన్న పిల్లలు చేసేటువంటి పనులు చేస్తారు, దానివల్ల సమస్యలు వస్తాయి. ఏళ్ళకి తగ్గ పని చేయలేదు, ఎలా ఏళ్ళు వచ్చినాయే నీకు బుద్ధి లేదా అంటారు. 80 ఏళ్ళవాడు 20 ఏళ్ళ అమ్మాయి అమ్మడి పడతాడు. ఎలా నీ బుద్ధి లేదా, నీ మనిషి పుట్టలేదా, నీ మనిషివి కాదురా, నీ కూతురుందిగా, నీ మనవరాలు ఉంది, ఏంది నీ పని అంటారు. అట్లా రకరకాలైన పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా బతకాలి. ఈ లగ్నం వాళ్ళు కానీ రాశి వాళ్ళు కానీ మీ జాతకం చూపించుకోండి, చాలా వరకు బాగుంటుంది. ఈ గురువుకి ఏమి చేయాలి అంటే, ప్రతి వాళ్ళు కూడా గురువుకి జపం చేయించుకోవాలి. 16,000 గురువు జపం. గురువు జపం చేయించడమే కాదండి, శనగలు కానీ శనగ పప్పు కానీ ఇవి గురువుకి ప్రీతి అయినవి. ఈ గురువుకి ప్రీతి అయిన ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం దేవుడికి పూజ చేయిస్తున్నాం. ఏం చేస్తున్నారు, శనగలు నానబోసి గుగ్గిళ్ళుగా చేసి పెడతారు. శనగలతో రకరకాలు చేయొచ్చు, బజ్జీ చేయొచ్చు. అందరూ కావాలని తినేది ఒకటి ఉంది, కటికెరది కనపడితే గరికపాటి నరసింహారావు గారు చెబుతాడు, కటికిన దాని పక్కకు పోతాడట. ఏంది, మిరపకాయ బజ్జీ. ఈ మిరపకాయ బజ్జీ కూడా శనగపిండితో చేస్తారు. విందుల్లోనో వినోదాల్లోనో ఈ శనగపిండితో బజ్జీ చేయించండి, వామేసి బజ్జీ చేయించండి. వామేస్తే అజీర్తిపోతుంది, ఆహారం మంచి ఆహారం, చూడంగానే తినాలనిపిస్తుంది. మిరపకాయ బజ్జీ బాగా ఇష్టంగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటిది చేస్తే గురువు యొక్క దోషం పోతుంది. మేషం దగ్గర నుంచి మీనరాశి వరకు గురువుని గురించి చెప్పుకున్నాం. ఈ గురువుని గురించి చెప్పుకోవటంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి. తిరుపతి పోతున్నామండి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతున్నాం. దర్శనం చేసుకోవాలంటే క్యూలో అబ్బో ఒక రోజల్లా తిరుగుతాం, సరాసరి వెళుతూ ఉంటాం. మధ్య మధ్య మనిషి ఉంటా, పద నడు నడుస్తూ ఉంటాడు. సరే దేవుడి దగ్గరికి పోవాలి, దండం పెట్టాలి. కటికని 2 చేతులు ఇట్టా ఉంటాయి, కళ్ళు మాత్రం మూసుకుంటాడు. ఏమిరా దేవుడు, అదే కళ్ళు తెరిచేట దండం పెడతావురా, దండం పెట్టాల్సింది కళ్ళు తెరిచే దండం పెట్టాలి, కళ్ళు మూసుకొని మాత్రంగా దండం పెట్టేది. దారి వెళ్ళేప్పుడు కళ్ళు మూసుకొని వెళ్తే గుంట ఉందనుకో, గుంటలో బట్టి పడిపోతావు. సరే అక్కడ దండం పెట్టావనుకో, కళ్ళు తెరిచి చూసావనుకో, ఆ స్వామివారు చెయ్యి చూపిస్తున్నాడు కింద. ఎక్కడ చూపిస్తున్నాడు, పాదాల దగ్గర చూపిస్తున్నాడు. నా పాదాలను ఆశ్రయించయా, నా మొహాన్ని కాదంటున్నాడు. ఆ మొహానికి ఏం చేశారు, మొహం కనపడకుండా పంగనామాలు పెట్టారు. ఎందుకు, ఆయన్ని ఇబ్బంది పెట్టడం కాదు, ఎప్పుడు కూడా పాదాలను ఆశ్రయించాలి. ఈ పాదాలు భగవత్పాదాలు, బ్రహ్మ గడిగిన పాదము, బ్రహ్మము కాని పాదము అటువంటి పాదము. ఆ పాదాలను చూడాలి. అక్కడికి పోయిన తర్వాత ఒరే చూడరా అని కింద చూపిస్తున్నాడు, పైనేమో ఇట్లా ఆశీర్వచనం చేస్తున్నాడు, కిందేమో ఇట్లా చూపిస్తున్నాడు. నిన్న ఆశీర్వచనం ఇట్టే ఉంది, నీ ఆశీర్వచనం నేను పొందాలి అంటే ఈ కింద ఏం చూడాలో చూడాలి. అన్నీ వదిలేసి 2 చేతులు ఇట్ట పట్టుకొని కళ్ళు మూసుకొని దండం పెడుతున్నావు. అట్లాగే గురువుని ఉపయోగించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలను తెలుసుకోండి. గురువుతో ఎట్లా ఉండాలి అనేది కూడా కావాలి. భార్యతో ఎట్లా ఉండాలి తెలియాలి, చెల్లెలతో ఎట్లా ఉండాలి తెలియాలి, తల్లితో ఎట్లా ఉండాలి తెలియాలి, అన్నింటినీ మించి గురువుతో ఎట్లా ఉండాలో తెలియాలి. గురువుకి ఎంత మంచి చేసుకుంటే అంత మంచిగా ఉంటారు. కాలేజీలో చదువుతూ ఉంటాడు, ఏదైనా వాడు ఏదో పని చేస్తూ ఉంటాడు. ఏరా ఏంట్రా బయటకు వస్తావుగా చూసుకుందాం, ఏంది బయటకు వస్తే నువ్వు చూసుకునేది నువ్వే పోతావు. కాబట్టి గురువుని ఎప్పుడూ గౌరవించండి, తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఈ 12 రాసులకి తల్లిదండ్రుల కన్నా అన్నిటికీ మించిన వాడు గురువు. ఆ గురువుని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఈ గురువు విషయంలో ఎప్పుడు కూడా గురువు యందు శ్రద్ధ, తల్లిదండ్రుల యందు శ్రద్ధ, నీ భార్య ఇంటికి లక్ష్మి, భార్య మీద ప్రేమ, ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి లోటు అంటూ ఇక రాదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. గురువు అనేటువంటి వాడు, గురువు 3 అక్షరాలు. ఈ గురువు అనేటువంటి 3 అక్షరాలు
బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. మరి ఈశ్వరుడు కుమారుడు గణపతి. ఈ గణపతి ఎట్లా పుట్టాడు? 33 కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించాడు. అందువల్ల పరమేశ్వరుడు ఆ గురువు గణపతినే పూజిస్తున్నాడు. తల్లి గురువైనటువంటి గణపతినే పూజిస్తున్నాడు. ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆది పరాశక్తితో సహా ఆ గురువైన గణపతినే పూజిస్తున్నారు. గురువు పూజింపబడ్డాడు అంటే సర్వశక్తులు గురువుకు ఉన్నాయి. ఆ సర్వశక్తులు గురువుకు ఉన్నాయి అని నువ్వు నమ్మగలిగితే, నరుడని చూచినావో గురునాత్మ కృతార్థత నొందజాలవు, ఈశ్వరుడిని చూచినావో అలా బ్రహ్మ పదార్థం ఎరుంగవచ్చు. సరియగు లక్ష్యమొక్కటియే చాలును, సరియగు లక్ష్యమొక్కటియే చాలును, సాధనలెల్లగూర్చు ఈశ్వరుడిని నమ్మి మనసా గురుపాదముల ఆశ్రయింపుమా అని చెప్తుంది. కాబట్టి గురువుని గురించి ఇంత వివరంగా చెప్పాం. గురువు సద్గురువు అవుతాడు. సద్గురువు కావాలంటే నువ్వు ఎంచుకోవాలి. ఎవరిని అడిగితే, ఎవరు జాతకం చెబితే, ఎవరు దైవ బలం గలవాడు చెబితే నీవు బాగుపడతావో ఆలోచించుకొని వాళ్ళని ఆశ్రయించండి. మీరు అన్ని విధాలా బాగుపడతారు. స్వస్తి.